వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం, గత కొద్ది రోజుల క్రితం నేను పోలవరం చిన్న పని ఉండి వెళ్ళాను. మధ్యాహ్నం అక్కడ లేట్ అయిపోవడం వల్ల ఒక చోట భోంచేశాను. నేను మళ్ళీ కొవ్వూరు తిరిగి వచ్చిన తర్వాత నాకు కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉండి అస్వస్థతకు గురయ్యాను. అంటే మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి. ఈ మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అవడం వల్ల మా ఊళ్ళో ఏం చేశారంటే తీసుకెళ్ళి మన కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. అక్కడ మొదట కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళగానే మొదట ఎమర్జెన్సీ వార్డులో పెడతారు పేషెంట్. అక్కడ పేషెంట్కి ఏం జరిగిందో ఏంటో విషయం తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత జనరల్ వార్డుకి మార్చడం అయితే జరుగుతుంది. అయితే నన్ను కూడా సేమ్ అదే విధంగా చేశారు. కానీ అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆ టైంలో ఉన్న డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న నర్సులు కానీ ఆ టైంలో చాలా బాగా ట్రీట్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. అంటే సాధారణంగా మనకి వాంతులైనా విరోచనాలైనా లేదంటే కనుక ఏదన్నా చిన్న ఒంట్లో అస్వస్థతగా అయినా వెంటనే మనం రాజమండ్రి కానీ లేదంటే వేరే ఇతర ప్రాంతాలకు కానీ వేరే మంచి ఫేమస్ అయిన హాస్పిటల్కి కానీ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం అయితే జరుగుతుంది. కానీ మనలాంటి పేద మధ్యతరగతి వాళ్ళకి మనం కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే మళ్ళీ అక్కడ అయిన ఖర్చుతో కాకుండా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మనకి హెవీ బర్డెన్ అయిపోతుంది. ఇది ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే నేను ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అవ్వగానే ఫస్ట్ నాకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశారు. తర్వాత జనరల్ వార్డుకి తీసుకెళ్ళి అక్కడ సెలైన్ బాటిల్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళే చూసుకున్నారు. తర్వాత డాక్టర్ గారు వచ్చిన తర్వాత విషయం కనుక్కొని దానికి తగ్గ కొన్ని జాగ్రత్తలు చెప్పడం అన్నది జరిగింది. మన కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నది ఏంటంటే మొత్తం అందరూ కూడా యంగ్ డాక్టర్స్. పేషెంట్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే దానికి కూర్చోబెట్టి ఒక 2-10 నిమిషాలు మాట్లాడటం అన్నది కూడా జరుగుతుంది. నేను చాలా కేసులు చూశాను. మద్యపాన ప్రియులు ఉన్నారు కదా, వాళ్ళు మరీ ఎక్కువ తాగి వాళ్ళకి ఆరోగ్యం బాగోపోతే కనుక మన హాస్పిటల్లో జాయిన్ అవ్వరు. నాగట్టు పక్కన అవతల చాలా వాటిల్లో ఉన్నారు. వాళ్ళకైతే కనుక మన కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఇచ్చిన కౌన్సిలింగ్ అయితే కనుక చాలా అద్భుతం. వాళ్ళకే కాదు, వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లల్ని ఎదురుగా పెట్టి వాళ్ళకి మద్యం తాగడం వల్ల ఎటువంటి విధాల ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ కుటుంబానికి ఎటువంటి నష్టం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇది నేను నా కళ్ళారా చూసి నేను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కేవలం నాకు ఈ సెలైన్ బాటిల్స్ పెట్టడం, లేకపోతే ఈ ఇంజక్షన్ చేయడం, లేదంటే కనుక వాళ్ళు వేరే ఇతర ట్రీట్మెంట్లు చేయడమే కాదు, అసలు స్కానింగ్ కూడా హాస్పిటల్లోనే, స్కానింగ్ సదుపాయం, బ్లడ్ టెస్ట్లో కూడా హాస్పిటల్లోనే. నాకు బ్లడ్ టెస్ట్లో 2 సార్లు చేయడం జరిగింది. 2 సార్లు చేసిన తర్వాత కూడా ఏమీ లేదన్న తర్వాతే నాకు మళ్ళీ కొన్ని ఆరోగ్యానికి సంబంధించి చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పంపడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనం దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్ని కూడా మనం ఉన్న వనరుల్ని మనం వాడుకుంటే మన ఆర్థిక పరిస్థితులకి వాటికి సరిపోతుందని చెప్పేసి నా ఉద్దేశం. కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందికి, అక్కడ ఉన్న డాక్టర్ గారికి, అక్కడ ఉన్న నర్సులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి.